రాగుండ్రి మీకేం చెప్పాలనుకుంటున్నా అంటే డబ్బులు ఎవరికి ఊరికి రావు, కానీ మనందరికేమో అటు ఇటు అందరి లెక్క మస్తు తిరగాలని ఉంటది. నేను కూడా అంతే మీలాగే, కాకపోతే అందరి లెక్క వేరే వేరే దేశాలు ట్రిప్ చేసేంత స్తోమత మనకు లేదు. కాబట్టి మన బడ్జెట్ లో మనకు దగ్గరలో ఉండే మంచి ప్లేస్ లను సెర్చ్ చేసుకోవాలి. అందుకోసానికి నేను మీకున్నా కదా, మనమైతే ఆరుగురం దోస్తులం తక్కువ పైసలతోని రైల్వే జనరల్ బోగిలో టికెట్ తీసుకుని హైదరాబాద్ నుంచి వైజాగ్ టు అరకు ట్రిప్ అయితే ప్లాన్ చేసి పోతున్నాం. మరి మన బడ్జెట్ లో మనం ఎంజాయ్ చేద్దాం. ప్రస్తుతం ఈ వీడియో అయితే డే 1 వైజాగ్ చూపిస్తా. ఫస్ట్ మనం వైజాగ్ ఆర్కే బీచ్ అయితే పోతిమి. అక్కడేమో నావీ మ్యారథాన్ వాళ్ళ సెలబ్రేషన్స్ బీచ్ లో మస్తు ఎంజాయ్ చేసిర్రు. ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసి మనం కూడా ఈడికేంచి ఋషికొండ బీచ్ అయితే పోయినాము. అక్కడ మస్తు ఖతర్నాక్ ఉంటది. ఇక్కడ పారాగ్లైడింగ్ ఉంటది, బోటింగ్ ఉంటది. మనం పోయినప్పుడు వెదర్ కండిషన్ మంచి లేకుండా కాబట్టి అవన్నీ అయితే పోస్ట్ పోన్ చేసిండ్రు. ఇక ఈడికెంచి మనమైతే ఇందిరాగాంధీ జూ పార్క్ అయితే పోయినాము. ఇక్కడ పెద్ద పులి, ఏనుగు, అన్ని రకాల మస్తు జంతువులను చూసినాం మనమైతే. ఇక ఈడికెంచి కైలాసగిరి పోయినాం. మనం ఆ రోప్ వేలో మనమైతే ఎక్కి మీదకి పోయినాం. అప్ అండ్ డౌన్ కు 150 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. ఇక్కడ శివ పార్వతుల విగ్రహం చాలా బాగుంటాయి. ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంటది. ఇంకా పైసలు ఉండాలి గానీ జిప్ లైన్, సైక్లింగ్ వే అన్ని ఉన్నాయి ఇక్కడ. మనమైతే చీకటి అయితే టైం లేదని చెప్పేసి మనమైతే ఎక్కలేము. ఈ వైజాగ్ డే 1 కి సంబంధించిన ఫుల్ వీడియో కింద కనిపిస్తున్న ప్లే బటన్ నొక్కితే చూడండి. వీడియో అయితే మంచిగా వచ్చింది. ఇలాంటి మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.